ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే అంటే 19వ తారీఖు అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 25 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. రవి, కుజుడు, బుధుడు తులారాశిలో, కన్యారాశిలో శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మిథున రాశిలో గురుడు, చంద్రుడు చూసినట్లయితే మనకి తులా, వృశ్చిక, ధనుర్రాశిలో ఈ విధంగా మన చంద్ర సంచారం ఉంటుంది. మేషరాశి, ఈ మేషరాశి వారికి సూర్య భగవానుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. మిగిలిన గ్రహాల్లో కూడా సప్తమంలో బుధుడు, తృతీయంలో గురుడు, లాభంలో రాహు, వ్యయంలో శని, పంచమంలో కేతు, ఇలా గ్రహాలన్నీ ఉన్నాయి. తద్వారా వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల సమాగమం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం తప్పనిసరిగా సాధిస్తారు. వారం మధ్యలో కూడా అన్నింటా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. వారాంతం కాస్త నిదానంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. వారాంతం ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. ముఖ్యమైన నిర్ణయాల్ని తీసుకునేటప్పుడు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి, రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు, వృత్తుల పరంగా చూస్తే స్వల్పంగా ఆర్థిక ప్రోత్సాహం, వ్యాపార పరంగా వార ప్రారంభంలో, వారాంతంలో కాస్త అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారికి, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్నది. మొత్తం మీద వార ప్రారంభం, వారపు మధ్యలో ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. అయితే కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి శ్రద్ధ అనేది చాలా అవసరం. శాటర్న్ ప్రభావం వలన స్వల్పమైన ఆటంకాలు, చికాకులు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి మీ కార్యక్రమం మీద మీరు దృష్టి పెట్టి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరిగా విజయం మీకు లభిస్తుంది. శనికి తైలాభిషేకాలు చేయడం, నువ్వులు దానం చేయడం, అవకాశం ఉన్నప్పుడు శనివార నియమం చేస్తూ ఉండడం, తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి.